కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కమిషనర్ ప్రసన్న రాణి తెలిపారు. కొత్త మున్సిపాలిటీకి తొలి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రభుత్వ సలహాదారు వేణు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. నేను చేయబోయే అభివృద్ధి రక్షణ ఇదే అంటున్న కమిషనర్ ప్రసన్న రాణితో మా ప్రతినిధి దామోదర్ ముఖాముఖి. కేసముద్రం స్టేషన్, కేసముద్రం మండలం మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత తొలిసారిగా మున్సిపల్ కమిషనర్గా మేడం ప్రసన్న రాణి ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం నమస్తే అండి. మీరు తొలిసారిగా మున్సిపల్ కమిషనర్ వచ్చింది, ఎలా ఉంది? కేసముద్రానికి మొట్టమొదటిగా మున్సిపల్గా చేసినాక నన్ను ఇక్కడ కమిషనర్గా అపాయింట్ చేయడం అనేది చాలా హ్యాపీయెస్ట్. ఎందుకంటే ఫస్ట్ నా పేరు అలా నిలిచిపోతుంది. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత ఇక్కడ 5 గ్రామ పంచాయతీ కలిపి కేసముద్రం మున్సిపాలిటీగా ఫార్మేషన్ చేయడం జరిగింది. కేసముద్రము గ్రామ పంచాయతీ, తర్వాత కేసముద్రము స్టేషను, తండ, తర్వాత ధనసిరి, అమీనాపురం, ఈ 5 గ్రామ పంచాయతీలు కలిపి మనకి కేసముద్రాన్ని మున్సిపాలిటీగా చేయడం జరిగింది. దీనివల్ల మనకి అభివృద్ధి జరగడానికి అనేక అవకాశాలు ఉంటుంది. గ్రాంట్స్ రిలీజ్ కావడం ఉంటుంది. తర్వాత మున్సిపల్ కూడా రోడ్స్ కానీ, తర్వాత మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడానికి కానీ మనకు అనేక అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీనిని ఒక అగ్రగామిగా నిలబెట్టడానికి, ఒక గుర్తింపు రావడానికి నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మీ మున్సిపాలిటీ డెవలప్ అవ్వాలంటే మీ వంతు బాధ్యత చాలా ప్రధానం. అందులో మీరు ఎంతవరకు ఈ డెవలప్మెంట్ వంతు ఎంతవరకు? అంటే కమిషనర్గా డెసిషన్స్ అవన్నీ కూడా మనకి ఇంకా పాలకవర్గం అదంతా ఏర్పాటు కాలేదు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ వీటికి అయ్యే అవకాశం ఉంటుంది. మనకి వార్డ్స్ డివిజన్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్కి అబ్జర్షన్ చేయడానికి పేపర్ వర్క్ చాలా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనం తీసుకొని దీనిని ఒక పద్ధతి ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి పొలిటికల్ నుంచి కూడా, అందరి నుంచి కూడా మనకి సపోర్టు, సహాయ సహకారం, అందరి సహకారం తీసుకొని మనము దీన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతుగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మున్సిపల్ కమిషనర్గా ప్రసన్న రాణి మేడం, మున్సిపల్ అభివృద్ధిలో నా వంతు బాధ్యత ముందరి తీసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారని మేడం ప్రసన్న రాణి అంటున్నారు. థ్యాంక్ యూ.